బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పాకిస్తాన్కి ఇప్పుడు తాలిబాన్లు చుక్కలు చూపిస్తున్నారు. ఒక రకంగా ఖైబర్ పఖ్తూన్ఖ్వా పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్కి సంబంధించిన బార్డర్లో ఇటు తెహ్రీక్ తాలిబాన్ పాకిస్తాన్ టీటీపీ దాడి చేసిన అక్కడ టీటీపీ ఒక పాకిస్తాన్కి సంబంధించిన పాకిస్తానీ సెక్యూరిటీ ఫోర్సెస్కి సంబంధించిన ఒక చెక్ పోస్ట్ని టార్గెట్ చేస్తూ అక్కడ వాళ్ళపై అటాక్ చేశారు. మొత్తం మీద ఈ అటాక్లో ప్రస్తుతానికి 6 జవాన్లు మృతి చెందారు. మరో 7 జవాన్లకు కూడా తీవ్ర గాయాలైనట్టు తెలుస్తుంది. కుర్రం అనే ఒక జిల్లాలో మనాఠాలో ఈ ఘటన చోటు చేసుకుంది. దాడి చేసినట్లు ఇటు టీటీపీ అఫీషియల్గానే ప్రకటించింది. ఆసిమ్ మునీర్ ఇటు డిఫెన్స్ చీఫ్గా మారిన తర్వాత ఒక్కసారిగా ఆయన ఇటు టీటీపీ మీద అలాగే కాబుల్కి వార్నింగ్స్ ఇస్తూ ఎస్కలేట్ చేశాడు. అక్కడ సెక్యూరిటీ ఫోర్సెస్ని ఎక్కువ మోహరించడం, ఇటు టీటీపీ దళాలను వెతుకుతూ వాళ్ళని అటాక్ చేసే ప్రయత్నం చేయడం, అలాగే ఇటు ఆఫ్ఘనిస్తాన్ కాబుల్ని కూడా ఆయన టార్గెట్ చేస్తూ ఆయన రీసెంట్గా ఒక అల్టిమేటమ్ని కూడా డిక్లేర్ చేశాడు. డిసెంబర్ 8న ఆయన ఒక జాయింట్ మిలిటరీ కమాండ్ హెడ్ క్వార్టర్స్కి సంబంధించి ఒక హెడ్ క్వార్టర్స్ని ఇనాగరేట్ చేసే టైంలో ఆయన ఒక స్పీచ్ ఇచ్చి మీరు పాకిస్తాన్ లేకపోతే అలాగే టీటీపీ ఈ రెండింటి మధ్యలో దేంట్లో ఉంటారు అని చెప్పేసి మీరు డిసైడ్ చేసుకోండి అని చెప్పి ఆఫ్ఘాన్ తాలిబాన్స్ ఎవరైతే పాకిస్తాన్కి వచ్చి తాలిబాన్స్ ఉన్నారో ఆఫ్ఘానీ తాలిబాన్స్ వీళ్ళందరికీ ఒక చాయిస్ ఇచ్చాడు. మీరు ఉంటే పాకిస్తాన్తో కలిసి ఉండండి, లేకపోతే ఇటు టీటీపీతో ఉండండి అని ఖైబర్ పఖ్తూన్ఖ్వా అక్కడ ఉన్న ప్రజలకి కూడా ఒక అల్టిమేటమ్ని కూడా ఇచ్చినట్టు తెలుస్తుంది. అలాగే ఈ బార్డర్ ఏరియాస్లో ఇటు ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్కి సంబంధించిన బార్డర్ ఏరియాస్లో కూడా ఎయిర్ స్ట్రైక్స్ని కూడా ముమ్మరం చేశాడు. సో మొత్తం మీద వీటన్నిటికీ రిప్లై ఇస్తూ టీటీపీ ఒక్కసారి విరుచుకుపడింది. సెక్యూరిటీ ఫోర్సెస్ని టార్గెట్ చేసి ఒక చెక్ పాయింట్ని టార్గెట్ చేసి దాంట్లో 6 చనిపోయారు. అక్కడ అటాక్ చేసిన తర్వాత ఇంకా 7 పరిస్థితి కూడా విషమంగా ఉన్నట్టు తెలుస్తుంది. కాన్స్టిట్యూషనల్ ఎంపవర్మెంట్ కోసం ఇటు కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్స్ చేయాలి అని చెప్పేసి టీటీపీ అయితే ఆపరేషన్ ఆజమ్ ఈ ఇస్తెఖామ్ అనే ఒక కొత్త ఆపరేషన్తోని టీటీపీ అయితే పాకిస్తాన్కి చుక్కలు చూపిస్తుంది. ప్రస్తుతానికి 2024-2025 మధ్య ఒక మిలిటరీ లీడర్షిప్ ఫామ్ అయింది ఇటు టీటీపీకి సంబంధించి. తెహ్రీక్ తాలిబాన్ పాకిస్తాన్కి సంబంధించి వీళ్ళు ఇప్పుడు ఆజమ్ ఈ ఇస్తెఖామ్ అనే ఒక ఆపరేషన్ని ముందుకు తీసుకొచ్చారు. ఖైబర్ పఖ్తూన్ఖ్వా ఇటు ఆఫ్ఘనిస్తాన్కి సంబంధించిన బార్డర్ ఏరియాస్లో వాళ్ళకి ఇండిపెండెన్స్ కావాలి, ఇటు పాకిస్తాన్ నుంచి విడిపోయి సపరేట్గా ఉండాలని ప్రయత్నం చేస్తున్నారు అని చెప్పేసి టీటీపీ అయితే డిక్లేర్ చేసింది. ఒక్కసారి మనం డిసెంబర్ 2న కూడా జరిగిన ఒక అటాక్ జరిగింది. ఆ అటాక్ సంబంధించి కూడా కొన్ని వివరాలు చెప్పే ప్రయత్నం చేస్తాం. ఇన్ ఎ సిగ్నిఫికెంట్ బ్రీచ్ ఆఫ్ సెక్యూరిటీ టీటీపీ మిలిటెంట్స్ ambushed a government vehicle in Bannu, killing the assistant commissioner of North Waziristan along with 3 police guards. This signals a shift towards targeting civil administration to paralyze governance. So basically అక్కడ మిలిటరీ అలాగే సెక్యూరిటీ ఫోర్సెస్ వీటికి సంబంధించిన చెక్ పాయింట్స్ వీటిని గతంలో టార్గెట్ చేసేది టీటీపీ. కానీ ఈ మధ్య కాలంలో అడ్మినిస్ట్రేషన్ని కూడా టార్గెట్ చేస్తుంది. ఒక అసిస్టెంట్ కమిషనర్ నార్త్ వజీరిస్తాన్కి సంబంధించిన అసిస్టెంట్ కమిషనర్ కూడా టార్గెట్ చేసింది, అతన్ని చంపేసింది. అతనితో పాటు ఒక 3 పోలీస్ గార్డ్స్ని కూడా చంపినట్టు తెలుస్తుంది. అలాగే డిసెంబర్ 3న ఒకసారి చూస్తే కనుక ఒక ఇంప్రొవైజ్డ్ ఎక్స్ప్లోజివ్ డివైస్ ఒక ఐఈడి బాంబుని కూడా వీళ్ళు పేల్చి ఒక పోలీస్ వ్యాన్ని పేల్చేయడం జరిగింది. దీంట్లో కూడా 3 పోలీస్ ఆఫీషియల్స్ కూడా చనిపోయినట్టు తెలుస్తుంది. మొత్తం మీద ఇటు టీటీపీ ప్రస్తుతానికి డిఫెన్స్ చీఫ్గా మారిన ఆసిమ్ మునీర్కి చుక్కలు చూపెడుతున్నారు. డిఫెన్స్ చీఫ్గా మారిన ఒక 48 అవర్స్లోనే ఆయన ఒక కమిషనర్ ఒక ఆర్మీకి సంబంధించిన హెడ్ క్వార్టర్స్ని ఇనాగ్రేట్ చేయడానికి వెళ్ళాడు, ఓపెన్ చేయడానికి వెళ్ళాడు. అప్పుడు ఇలాంటి స్టేట్మెంట్స్ అక్కడ ఇచ్చిన తర్వాత దానికి టీటీపీ అప్పటి నుంచి అటాక్ని చేయడం స్టార్ట్ చేసింది. అటాక్ రేంజ్ని మార్చింది, అటాక్ చేసే స్ట్రాటజీని మార్చింది. గతంలో ఓన్లీ మిలిటరీ ఫోర్సెస్, సెక్యూరిటీ ఫోర్సెస్, చెక్ పాయింట్స్ ఇలాంటి వాటిని టార్గెట్ చేసేది. కానీ ఇప్పుడు మాత్రం ఇటు అడ్మినిస్ట్రేషన్ని కూడా టార్గెట్ చేస్తుంది. సో ఖైబర్ పఖ్తూన్ఖ్వా ఏరియాలో మొత్తానికైతే టీటీపీ దాని కంట్రోల్ని పెంచుకునే ప్రయత్నం చేస్తుంది. ఇటు బలోచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ ఒక పక్కన వాళ్ళు అలాంటి
వాళ్ళు పాకిస్తాన్ నుంచి విడిపోవాలని వాళ్ళు కూడా ప్రయత్నం చేస్తున్నారు. ఒక్కసారి ఈ టీటీపీ ఎలా ఆపరేట్ చేస్తుంది, ఏ ఏరియాస్లో ఆపరేట్ చేస్తుందో ఒకసారి మీకు చెప్పే ప్రయత్నం చేస్తా. మొదటగా ఖైబర్ పఖ్తూన్ఖ్వాకు సంబంధించిన ఖుర్రం డిస్టిక్లో అక్కడ మేజర్ అసాల్ట్ చేశారు December 9th. ఒక్కసారిగా టీటీపీ ఒక చెక్ పాయింట్ని అటాక్ చేసింది. దాని తర్వాత బన్ను డిస్టిక్లో కూడా అక్కడ అసాసినేషన్ ఆఫ్ సివిల్ అడ్మినిస్ట్రేషన్, మనం చెప్పుకున్నట్టు ఒక సివిల్ అడ్మినిస్ట్రేషన్ కమిషనర్ని టార్గెట్ చేశారు. అండ్ రాత్రి వేళ అక్కడ అడ్మినిస్ట్రేషన్ సెక్యూరిటీ ఫోర్సెస్ని కూడా అటాక్ చేస్తున్నారు. దాంతోపాటు నార్త్ వజీరిస్తాన్కి సంబంధించి అక్కడ కూడా సిచ్యువేషన్ హై లెవెల్లో థ్రెట్ లెవెల్స్ చూస్తే ఒకసారి హై లెవెల్లో ఉన్నాయి. ఇంటెలిజెన్స్ బేస్డ్ ఆపరేషన్స్ చేస్తుంది టీటీపీ. అక్కడ చాలా చాకచక్యంగా టీటీపీ స్నైపర్ అటాక్స్ని కూడా సెక్యూరిటీ ఫోర్సెస్ మీద చేస్తుంది. ఎక్కడైతే ఆర్మీకి సంబంధించిన చెక్ పోస్ట్ ఉన్నాయో ఆ చెక్ పోస్ట్ని టార్గెట్ చేస్తూ టీటీపీ స్నైపర్స్ని పెట్టి స్నైపర్స్తోని అక్కడ ఉన్న సెక్యూరిటీ ఆఫీసర్స్ని సెక్యూరిటీ పర్సనల్స్ని చంపే ప్రయత్నం చేస్తున్నట్టు తెలుస్తుంది. సో మొత్తానికైతే టీటీపీ ఇటు డిఫెన్స్ చీఫ్గా ఆసిమ్ మునీర్ బాధ్యతలు తీసుకొని ఇటు కాబుల్కి వార్నింగ్ ఇచ్చాడు, అలాగే టీటీపీకి వార్నింగ్ ఇచ్చాడు. ఈ వార్నింగ్స్ టీటీపీ మాత్రం అసలు ఏమాత్రం తగ్గట్లేదు, ఏమాత్రం కాంప్రమైజ్ అవ్వకుండా గట్టి సమాధానం ఇచ్చే ప్రయత్నం చేస్తుంది. ఇటు ఆసిమ్ మునీర్ కాన్స్టిట్యూషన్ని మార్చి ఇటు అక్కడ సుప్రీంకోర్టు, పాకిస్తాన్కి సంబంధించిన సుప్రీంకోర్టు ఎగనెస్ట్గా వెళ్ళి కూడా డిఫెన్స్ చీఫ్గా బాధ్యతలు తీసుకున్నాడు. మనకందరికి తెలిసిందే పాకిస్తాన్ లాంటి కంట్రీస్లో ఆర్మీ మిలిటరీయే గవర్నమెంట్ని రన్ చేస్తుంది. ఇప్పుడు షహబాజ్ షరీఫ్ కూడా ఆసిమ్ మునీర్ ఏం చెప్తే అది వినాల్సిందే, వింటున్నాడు కూడా. అలాంటి పరిస్థితి ప్రస్తుతానికి నెలకొంది. అక్కడ డెమోక్రటిక్ కంట్రీ అని చెప్పుకుంటారు, కానీ బేసికలీ మిలిటరీయే ఆపరేషన్స్ని రన్ చేస్తూ ఉంటుంది. అలాంటి పరిస్థితి పాకిస్తాన్ మనకందరికీ తెలిసిందే. ఇక్కడ ఎలాగైతే ఇండియాలో ఇటు మినిస్టర్స్, ఎలక్టెడ్ ఎంపీస్, ఎలక్టెడ్ ఎమ్మెల్యేస్, మినిస్టర్స్, చీఫ్ మినిస్టర్స్ ఎలా అయితే రూల్ చేస్తారో పాకిస్తాన్లో ప్రతి డిస్ట్రిక్ట్ కానీ ప్రతి స్టేట్ కానీ ఎక్కడైనా అక్కడ ఆర్మీకి సంబంధించిన జనరల్స్, కమాండర్స్ వీళ్ళే రూల్ చేస్తుంటారు. వాళ్ళ చేతిలోనే కంట్రోల్ అంతా ఉంటుంది, ఆర్మీ చేతిలోనే కంట్రోల్ అంతా ఉంటుంది. నామినేటెడ్ ఎలక్టెడ్ రిప్రజెంటేటివ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా నామమాత్రానికే. షహబాజ్ షరీఫ్ అయితే సోషల్ మీడియాలో ఒక చర్చ జరుగుతుంటుంది, ఇటు ఆసిమ్ మునీర్ పేరు తీస్తేనే, లేకపోతే తను ఇన్ పర్సన్ తన ముందు ఉన్నా కూడా వణికిపోతుంటాడు షహబాజ్ షరీఫ్ అని చెప్పి సోషల్ మీడియాలో చర్చ కూడా జరుగుతుంటుంది. సో మొత్తం మీద అలాంటి ఆసిమ్ మునీర్కి ప్రస్తుతానికి టీటీపీ గట్టి సమాధానమే ఇచ్చే ప్రయత్నం చేసింది. ఆల్రెడీ మనం గమనించాల్సిన విషయం ఇంకోటి ఏంటంటే, ఇటు ఇండియాని బేస్ చేసుకొని ఇండియాని కూడా టార్గెట్ చేసుకుంటూ ఇండియాని కూడా వార్నింగ్ ఇస్తున్నాడు ఆసిమ్ మునీర్ ప్రస్తుతానికి. సో ఆసిమ్ మునీర్కి మనం సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు. ఇటు పాకిస్తాన్లో ఉన్న బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ BLA, అలాగే ఇటు ఖైబర్ పఖ్తూన్ఖ్వా ఏరియాలో ఉన్న ఈ టీటీపీ, తెహ్రీక్ తాలిబాన్ పాకిస్తాన్, వీళ్ళే గట్టి సమాధానం ఇస్తున్నారు ఆసిమ్ మునీర్కి. ఇంట్లో తన పాకిస్తాన్ భూభాగంలో ఉన్న రెబెల్ ఫోర్సెస్ని తను ఏం చేయలేకపోతున్నాడు, ఇండియా జోలికి రాగలుగుతాడా, అంత సినిమా ఉందా? సో మొత్తం మీద అయితే టీటీపీ అయితే సెక్యూరిటీ పర్సనల్స్ని, చెక్ పోస్ట్ని ఖైబర్ పఖ్తూన్ఖ్వా ఏరియాలో ఉన్న నార్దర్న్ డిస్ట్రిక్ట్స్, ఇటు ఆఫ్ఘనిస్తాన్ బార్డర్ పరిసర ప్రాంతాల్లో ఉన్న డిస్ట్రిక్ట్స్ అన్నిటినీ కూడా వాళ్ళు టేక్ ఓవర్ చేసే ప్రయత్నంలో ఉన్నారు, టేక్ ఓవర్ చేస్తున్నారు సక్సెస్ఫుల్గా. చాలా సెక్యూరిటీ చెక్ పోస్ట్ని, అలాగే మిగతా వాటిని కూడా స్నైపర్స్ యూజ్ చేసి మరి ఆ సెక్యూరిటీ ఫోర్సెస్కి చుక్కలు చూపిస్తున్నారంటే అర్థం చేసుకోవచ్చు టీటీపీ ఎంత అగ్రెసివ్గా వర్క్ చేస్తుంది అనేది. ఒక విషయం గమనించాల్సింది ఏంటంటే, ఈ టీటీపీ ఈ తాలిబాన్స్ అందరినీ పాకిస్తాన్ దగ్గరుండి ఆఫ్ఘనిస్తాన్ నుంచి పిలిపించుకొని వాళ్ళందరికీ ట్రైనింగ్ ఇచ్చింది. రష్యాతో వార్ జరుగుతున్న సమయంలో ఈ తాలిబాన్స్కి ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళకి వెపన్స్ ఇవన్నీ కూడా ఇచ్చి పంపించింది పాకిస్తాన్. ఇప్పుడు వాళ్ళు ప్రస్తుతానికి ఖైబర్ పఖ్తూన్ఖ్వాలో వాళ్ళు ఇప్పుడు పాకిస్తాన్కే చుక్కలు చూపిస్తున్నారు. ఎందుకు అని అంటే, బ్రిటిషర్స్ ఎప్పుడైతే 1947లో ఇటు ఇండియా పాకిస్తాన్ వీటిని విడదీసినప్పుడు ఆ బార్డర్ లైన్స్ని ఒక 2 డేస్లో ఆ డెసిషన్ తీసుకొని ఒక మ్యాప్ మీద గీతలు గీశారు. దానివల్ల ఇటు తాలిబాన్స్ చాలామంది ఇబ్బంది పడ్డారు. వాళ్ళు డ్యూరెంట్ లైన్, ఈ లైన్స్ని వాళ్ళు ఇప్పటికీ కన్సిడర్ చేయట్లేదు, ఒప్పుకోవట్లేదు. సో మొత్తం మీద ఆ సిట్యువేషన్ ఇప్పటికీ రిఫ్లెక్ట్ అవుతుంది. ఇటు పాకిస్తాన్ December 8న ఆసిమ్ మునీర్ ఏదైతే ఒక స్టేట్మెంట్ ఇచ్చాడో, ఒక ఆర్మీకి సంబంధించిన హెడ్ క్వార్టర్స్ ఓపెన్ చేసే టైంలో ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. ఇటు కాబుల్ని టార్గెట్ చేస్తూ, అంటే ఆఫ్ఘనిస్తాన్కి ఒక వార్నింగ్ ఇచ్చాడు, దాని తర్వాత ఇటు టీటీపీకి ఒక వార్నింగ్ ఇచ్చారు. మీరు ఐదర్ యూ బిలాంగ్ టు పాకిస్తాన్, యూ సపోర్ట్ పాకిస్తాన్, ఆర్
గెట్ అవుట్ ఆఫ్ పాకిస్తాన్, మీరు కాబూల్కి వెళ్ళిపోండి లేదా పాకిస్తాన్ నుంచి ఆఫ్ఘనిస్తాన్కి వెళ్ళిపోండి అన్న వాదన ఒకటి, అలాగే ఒక అల్టిమేటం, వెళ్ళకపోతే నేను మీ సంగతి చూస్తాను, మీపై నేను విరుచుకుపడతాను అని చెప్పేసి. సో మన విజువల్స్లో చూడొచ్చు చాలా క్లియర్గా ఎయిర్ స్ట్రైక్స్ చేస్తున్నారు. ఇప్పుడు ఖైబర్ పఖ్తూన్ఖ్వా ఏరియాలో ఉన్న పాకిస్తానీస్ కూడా, ఈవెన్ అక్కడ లోకల్స్ కానీ, ఎట్ ద సేమ్ టైం అక్కడున్న ఇటు పాకిస్తాన్ ఆర్మీ చీఫ్గా ఉన్న ఆసిం మునీర్, ఇటు డిఫెన్స్ చీఫ్గా, అంటే ఇటు ఆర్మీ, నేవీ, అలాగే ఇటు ఎయిర్ ఫోర్స్కి అన్నిటికీ తను చీఫ్గా మారడానికి, ఇటు కాన్స్టిట్యూషన్నే మార్చి, ఇటు సుప్రీంకోర్టు వద్దన్నా కూడా, పాకిస్తాన్కి సుప్రీంకోర్టు వద్దన్నా కూడా ఇటు కాన్స్టిట్యూషన్ని అమెండ్ చేసి మరి ఆ డిజిగ్నేషన్ తీసుకున్నాడు. దాని తర్వాత దానికి వర్తా కాదా, అసలు అలాంటి డిజిగ్నేషన్ తీసుకున్న వాళ్ళు గతంలో ఎవరు లేరు. అయినా కూడా ఆసిం మునీర్ని అక్కడ ఉన్న ప్రజలు ఎవరు సపోర్ట్ చేయట్లేదు, వాళ్ళందరూ కూడా రెబెలియన్, ఒక మూమెంట్ కూడా స్టార్ట్ అయిపోతుంది. సో త్వరలోనే నాకు తెలిసి కొన్ని సంవత్సరాల్లోనే, కొన్ని నెలల్లోనే మేబీ పాకిస్తాన్కి సంబంధించిన ఆ గవర్నెన్స్ కూడా కుప్పకూలిపోయే అవకాశం ఉన్నట్టు కూడా నాకు తెలుస్తుంది. దీనికి సంబంధించి మీరేమనుకుంటున్నారు? మీ అభిప్రాయాలను కింద కామెంట్ రూపంలో తెలియపరచండి. నైపుణ్యం ఎవరి సొత్తు? ఒకప్పుడు హైటెక్ సిటీ దగ్గర తక్కువ ధరలో ప్లాట్లు కొనుక్కుని బాగుపడ్డారు. తర్వాత ఓఆర్ఆర్ దగ్గర, ఇప్పుడు అవకాశం త్రిబుల్ దగ్గర వచ్చింది. ఇప్పుడు షాద్ నగర్ వైపు ఉన్న స్వర్గసీమ వెంచర్ లో ప్లాట్ల పండగ వచ్చింది. నూతన వెంచర్ అమేయ రూపంలో అప్రూవ్డ్ ప్లాట్లు, రిసార్ట్ ఫెసిలిటీ, రీజనబుల్ ప్రైస్. ఒక్కసారి ఫ్యామిలీతో విజిట్ చేసి మంచి నిర్ణయం తీసుకోండి. స్వర్గసీమ వారి నూతన వెంచర్ అమేయ. నగల సామ్రాజ్యం పెద్దది, మన వేడుకల్లో నగల పాత్ర పెద్దది. నగల్లో మన సంప్రదాయం అది పెద్దది. అదే విధంగా నగలు కొనేటప్పుడు మీ సేవింగ్స్ కూడా ఇకపై పెద్దగా ఉంటుంది. అన్ని నగల తరుగును ముందు కన్నా ఇంకా తగ్గించాం. ఈ తక్కువ తరుగును చూస్తే వెంటనే నగలు కొనేస్తారు. డైమండ్ జ్యువెలరీ ధరలు కూడా పెద్ద లెవెల్లో తగ్గించాం. ఇకపై అందరూ డైమండ్ జ్యువెలరీ కొనుక్కోవచ్చు. ఏ ఆఫర్లోనూ పక్కదారి పట్టకండి. ఇక్కడికొచ్చి కంపేర్ చేస్తేనే తెలుస్తుంది మీకు ఎంత పెద్దగా డబ్బులు ఆదా అవుతుందో అని. తరుగు కన్నా ఎక్కువ ఇస్తే మీరు కష్టపడి సంపాదించిన డబ్బు వృధా చేసినట్టే. లలితాలో నగలు కొనండి, ఎక్కువ డబ్బులు ఆదా చేయండి. ఇది మా ఊర్లో ఫేమస్ అన్నా. ఒళ్ళు నొప్పి, జలుబు, తలనొప్పి ఏమున్నా ఉపశమనం. జలుబు, తలనొప్పి, ఒళ్ళు నొప్పుల నుండి ఉపశమనం. శాస్త్రి బామ్ ఇప్పుడు 5 రూపాయల ప్యాక్ లో కూడా.